బీబీఎల్ మ్యాచ్ 3 సిడ్నీ థండర్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైకర్స్. ఈ మ్యాచ్ కంప్లీట్ ఒక బౌలింగ్ పిచ్ లో ఆడుతున్నారు. కానీ బౌండరీస్ అనేవి కొంచెం చిన్న సైజులో ఉండడం వలన ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక 140-150 రన్స్ పోయేదానికి ఛాన్స్ ఉంటుంది. గతంలో జరిగిన మ్యాచెస్ లో చూసుకున్నా కూడా యావరేజ్ స్కోర్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక 140-145 అలానే ఉంది. సో స్కోర్ తక్కువగా ఉండడం వలన ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ కూడా పడడం వలన మోస్ట్లీ చేంజింగ్ టీమ్స్ గెలిచాయి. బౌలింగ్ వచ్చేసి మంచి ఎక్స్ట్రా పేస్ ఉన్న బౌలర్స్, స్పిన్నర్స్ బాగా సక్సెస్ సాధించారు. ఇంకా ఇప్పుడు జరిగే మ్యాచ్ లో చూసుకుంటే కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక 150 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఏమో ఎవరు అన్నా కూడా 140 ఉంటుంది, ఇంతకుముందు అట్లా జరిగింది అనుకునే దానికి ఏం లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ వేసే టీం కూడా బౌలర్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే ఎంత మంచి బ్యాటింగ్ ఉన్నా కూడా 150 లోపే కట్టడి చేయగలుగుతారు. ఇంకా చేజింగ్ టైంలో పార్ట్నర్షిప్ అనేవి చాలా ఇంపార్టెంట్. అప్పుడు కూడా పిచ్ బౌలింగ్ కి ఫేవర్ చేస్తుంది. డ్యూ పడినంత మాత్రాన ఫుల్ బ్యాటింగ్ అయిపోదు. సో ఏ టీం అయితే మంచి ఫాస్ట్ బౌలర్స్ పెట్టుకొని పార్ట్నర్షిప్ ను బిల్డ్ చేసుకునే బ్యాట్స్మెన్లు ఉంటారో ఆ టీం గెలవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం క్రిక్సీని ఫాలో అవ్వండి.